యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. అంటే దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడితే ఇప్పుడు ఎక్కడ హెచ్చించబడ్డాడు? మహామహుడు దేవుడి కుడి పార్శ్వమునకు ఉన్నతమైనటువంటి స్థితికి హెచ్చించబడ్డాడు. అంటే దేవుడు దేవదూతల కంటే ఆయనను తక్కువ వాడిగా చేసినప్పటికీ ఆయన ఎక్కడ కూడా ఏం చేయలేదు, నొచ్చుకోలేదు, బాధపడలేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాడు ఎలాంటి వాడు ఆయనకు తెలుసు. ఆయన బాధ్యత నెరవేర్చే విషయంలో ఎంత తగ్గించినా ఆయన నాకు మేలే చేస్తాడు, క్షమలు చేస్తాడు అన్నటువంటి విషయం ఎదిగినటువంటి క్రీస్తు ప్రభువు తను తగ్గించుకోవడం ద్వారా దేవునికి అత్యంత విధేయతగా కనపరుచుకున్నాడు. తర్వాత మొదటిగా పేతురు 3:9 వచ్చింది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. 2వ పేతురు 3:9. చదవండి. ఇక్కడ 9వ వచనం అంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవాలని దేవుడు కోరలేదు. ఏం కోరుకున్నాడు ఆయన అని అంటే అందరూ మారు మనసు పొందవాలని కోరుచు. అసలు సంకల్పం అంటే మనం ఏమనుకున్నాం? దేవుని కోరికని, దేవుని ఇష్టమని, దేవుని ఉద్దేశం అని, దేవుని సంకల్పం అని అంతే కదా మనం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? 2 మాటలు ఇందులో వచ్చింది. ఒకటి ఇచ్చ, 2 కోరుచున్నాడు, కోరిక. ఏంటి ఆయన కోరిక? ఏమిటి ఆయన ఇచ్చ అంటే ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం. ఇది దేవుని ఉద్దేశం. మానవులందరూ రక్షించబడాలని దేవుని ఉద్దేశం. ఏం చేయడం వల్ల రక్షించబడతారు? ఏం చేస్తే మనుషులు రక్షించబడతారు అనే విషయాలు మనం చూస్తున్నాము. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చింది. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చింది. ఇదంతా బాగా తెలిసింది. కంఠస్వాటి 2వ మొదటి పత్రిక అది 1:15. సారీ, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారులకు యోగ్యమైన చాలు. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు. నాకు 9:10 లూకాసు వార్తలో ఏం చదువుకున్నాం? ఇక్కడ ఏమంటున్నాడు అంటే యేసుక్రీస్తు వచ్చింది పాపుల నిమిత్తం వచ్చింది. పాపుల నిమిత్తం వచ్చి ఆయన ఏం పెట్టారంటే మన కొరకు తన ప్రాణం వచ్చింది. ఇక్కడ గొప్ప మాట ఏంటంటే రక్షించడానికి లోకములకు దేవుడు తన కుమారుని పంపించాల్సిన అవసరం ఏంటి? దేవుడు మాట సెలవిస్తే ఏదైనా జరుగుతుందో జరగదు. ఈ అంతరిక్షం ఉంది కదా, దీనిపైన